ఓ 420 గారిని పక్కన పెట్టుకుంటావు, ఆడు మాట్లాడతాడు నా గురించి. నీ ప్రభుత్వంలోనే నువ్వు మంత్రివర్గంలో ఉన్నప్పుడు నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 420 గాడి మీద 420 కేసు పెట్టింది నీ ప్రభుత్వం. మా అనకాపల్లి మాజీ శాసనసభ్యుడి మీద 420 కేసు ఆ ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మీద నీ ప్రభుత్వం 420 కేసు పెట్టిన 420 గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు కూడా మాట్లాడితే, ఆ 420 గాడు వచ్చి నా గురించి మాట్లాడితే, వాడు కూడా నా గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఏం చెప్పమంటారు? నేను పాలు తాగి పెరిగితే ఆడు సారా తాగి పెరిగాడు, ఆడు కూడా నా గురించి మాట్లాడితే ఏం మాట్లాడమంటారు? నన్ను సారా కాసుకొని అమ్ముకున్న నా కొడుకులు కూడా నా గురించి, నా కుటుంబం గురించి నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్. ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి, ఎక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు. నువ్వు కానీ నేను ఏదన్నా ₹1 అవినీతి నేను చేశానని కానీ, నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములలో 1 సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా, రాజకీయాలు మానేస్తా. నువ్వు దత్తత తెచ్చుకున్నాడు, నీ పవన్ అన్నే వెళ్ళి ఏం పీకలేకపోయాడు? వెళ్ళాడు కదా, ఒక రోజంతా సమయం వృధా ప్రయాసాలు వచ్చుకొని విస్తన్నపేట వెళ్ళి ఏం మాట్లాడాడు, ఏం రుజువు చేశాడు? మీరు కూడా వెళ్ళారు కదా. చెప్పనండి, ఇదిగో ఈ ప్రభుత్వ భూమిని అమర్నాథ్ రాయించేసుకున్నాడని కానీ, లేదా ఈ ప్రభుత్వ భూముల్ని పలానా బినామీల పేర్ల మీద పెట్టేసాడు కానీ చెప్పమనండి. అక్కడ రైతులు బయటకు వచ్చి మా భూములు మేము కొనుక్కొని మేము అమ్ముకుంటా ఉంటే వీళ్ళకేం సంబంధం, ఎందుకు రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి ఒక పక్క రైతులు గొడవ పెడతా ఉంటే వారి గురించి మాట్లాడడం మానేసి నువ్వు ఏదో అమర్నాథ్ మీద బురద జల్లేస్తే, అమర్నాథ్ మీద ఓ 4 వచ్చాం కాబట్టి, అనకాపల్లిలో వచ్చాం కాబట్టి 4 విమర్శలు చేసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం. నువ్వు కూడా మాట్లాడతావు, అసలు నీకు ఏం స్థాయి ఉందని మాట్లాడతావు, ఏముందని మాట్లాడతావు? మీరందరూ కూడా వచ్చి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడితే గంజాయి మాఫియా చేస్తున్నాను, డ్రగ్ మాఫియా చేస్తున్నాను అంటాడు. ఎంత అన్యాయం అండి ఇది. నీ పక్కన వైజాగ్ వీరప్పని నీ పక్కనే కూర్చోబెట్టుకున్నావు. మీ అయ్యన పాత్రుడు గంజాయి డాన్ అని చెప్పి నీ పార్టీలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు చెప్పలేదా? గంటా శ్రీనివాసరావు ఒక సందర్భంలో విశాఖపట్నంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పలేదా మాట? గంజాయి డాన్లని, వైజాగ్ వీరప్పల్ని అందరినీ కూడా నువ్వు పెట్టుకొని పక్కన, నువ్వు మమ్మల్ని అంటున్నావు పక్కన 840ని 1680ని పక్కన పెట్టుకొని. సరే, నీ తండ్రి అంటే ఇంక అడగక్కర్లా, నువ్వు వెళ్ళి అద్దంలో చూసుకుంటే నీ తండ్రే కనబడతాడు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఏదో సామెత చెప్పినట్టు మీరందరూ కూడా వచ్చి మాలాంటి వాళ్ళ మీద విమర్శలు చేసేసి ఉత్తరాంధ్ర మీద ఉద్ధరించేసినట్టు. ఎప్పుడన్నా ఉత్తరాంధ్ర ప్రాంతంలో నీ తండ్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పోర్టు నిర్మాణం చేయాలని చెప్పి ఏ రోజన్నా ఆలోచన చేసావా? నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీకాకుళంలో మూలపేట పోర్టుకి శంకుస్థాపన చేయించి పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. రమ్మనండి, నీకు కావాల్సినటువంటి ఛానల్స్ తీసుకునిరా, ఎంత త్వరితగతిన పనులు జరుగుతూ ఉన్నాయి చూపిస్తాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉండగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రేపు రాష్ట్రానికి భవిష్యత్ కాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయించింది మేము. మొన్న మీరు వచ్చారు కదా, మీరు అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్ళాం. ఎంత పెద్ద ఎత్తున రన్వే పనులు జరుగుతూ ఉన్నాయి, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. రేపు 2025 డిసెంబర్కి మొదటి ఫ్లైట్ని తీసుకొని వచ్చి అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం.